హలో గాయస్, ఈరోజు అయితే మనం ఏంటిది జాతర అయితే వెళ్తున్నాం. నేను చిన్న ఉన్నప్పటి నుండి ఇక్కడికైతే వెళ్తాం. అది ఎక్కడికంటే చూడొచ్చు, ఇది మన పెద్దపురం అంటారు ఇటు సైడు. మా దగ్గరనే ఒక 10 km అట్లా వస్తుంది. 10 km కాదు కానీ కొద్దిగా ఎక్కువనే వస్తుంది 10 km కంటే. కానీ ఇటు పోతుంటే ఒక చిన్నప్పటి ఫీలింగ్ అవుతుంది. స్వచ్ఛమైన గాలి ప్లస్ ఆ పొలాలు. సగం మంది పోయేస్తారు ఆల్రెడీ. పక్క పొలాలు హైలైట్ ఉన్నది అసలు. చూడండి పచ్చగా చూడండి, అక్కడ చెరువు ఉంది, ఇక్కడ పొలం. ఆహా, ఏముంది వేరే. ఇదొక ఊరు దాటేసినాం. ఇక దగ్గరకు వచ్చినాం, జాతర దగ్గరాక. అక్కడ గుట్ట అయితే ఉన్నది, ఇదే పెద్దపురం గుట్ట. అంటే నరసింహస్వామి ఉంటాడు అక్కడ. ఇక్కడనైతే బండ్లు అయితే ఆపేసారు. నేను కూడా అటు సైడ్కి తీసుకుపోయి ఆపేసిన. ఇక్కడైతే ఆపేసిన. ఇది స్టార్టింగ్. ఫుల్ మంది, బాగా మంది వచ్చారు. ఇక్కడనైతే పువ్వులు తీసుకుంటారు మనకు, అంటే వాళ్ళు పెట్టుకోవడానికి కానీ దేవుని దగ్గరికి తీసుకోవడానికి కానీ పువ్వులు అయితే ఈడ అమ్ముతారు, తీసుకుంటారు. చిన్నప్పుడు అయితే ఆ బొమ్మల్ని చూస్తే ఏదో ఈ కార్ అయితే రిమోట్ కంట్రోల్ కారే ఎక్కువ కొనిచ్చు మా వాళ్ళు. ఈ బొమ్మలు ఇంటికాడ మన టీవీకి కానీ అక్కడ ఇక్కడ పెట్టుకోవడానికి కానీ ఇంటి దగ్గర ఇంట్లో బాగుంటుంది. ఇప్పుడు అక్కడ గాంధీ తాత అవుతుండే. మస్తు అనిపిస్తుంది. ఒకనాటి జ్ఞాపకం బాగుండేటు, చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ. ఇక్కడ రథం, ఇది కొబ్బరికాయలు అయితే తీసుకోలే కాబట్టి తీసుకుందామని పోయినాం. అక్కడ ఒక్క కొబ్బరికాయకు 50 రూపాయలు. వేరే ట్విస్ట్. 3 కొబ్బరికాయలు తీసుకున్నాం, 150 రూపాయలు. ఆడే బయట తీసుకుంటే 60 రూపాయలలో అయిపో. ఇట్లా ఉంటుంది. లైన్లో నిలిచి ఉండడే. ఇక స్పెషల్ దర్శనం ఉంది కానీ మనకు నడవదు, అట్లా అవసరం లేదని ఇక నార్మల్ దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఫుల్ మంది. ఆడ కింద కూడా చూడవచ్చు మీరు మందిని. అక్కడికి వెళ్ళి వ్యూ మాత్రం హైలైట్ ఉంది. మొత్తం జాతర అంతా కనిపిస్తుంది నేను నుండి అయితే. గుడి దగ్గరికి అయితే ఏరుకున్నాం. ఇక్కడ గజస్తంభం ఉంది. ఇక్కడైతే ఫస్ట్ గుడిలోకి వచ్చినాక ఇక్కడ మనం దర్శనం చేసుకోవాలి. కానీ ఇక్కడ నుంచి మొత్తానికైతే వ్యూ అయితే ఫుల్ బాగుంది. అందరు ఉన్నారు ప్రొటెక్షన్ కోసం. లోపలికి అయితే వచ్చినాం. ఫస్ట్ స్టార్టింగ్ రాగానే మనకు ఇక్కడ ఇదేంటి
ఆంజనేయుని విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక్కడనైతే మనం ఫస్ట్ దర్శనం చేసుకొని నెక్స్ట్ ఆడికి వెళ్ళాలి. బొట్టు అయితే పెట్టుకొని దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఇట్లా కింద కొన్ని వస్తువులు అమ్మేటోళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ అయితే చెల్లె మన అదేంటిది వాచ్ తీసుకుందామన్నది. నెక్స్ట్ మళ్ళీ ఇదేంటిది ఇవి అష్టచెమ్మ ఆడతారు అన్నట్టు మా సైడ్. లూడో ఉంటుంది కదా సేమ్ లైక్ అట్లా. ఇక ఇవి తీసుకొని కొన్ని రింగులు ఇట్లా చిన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇక కొంచెం దానం అనేది చేసేస్తాం. అయిపోయింది ఇక మొత్తానికి అయితే దర్శనము అవి కొనుడు మొత్తం అయిపోయింది. ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇక షార్ట్ అంటే కొంచెం చిన్నగానే తీసినాం వీడియో, అంతగానే ఏం తీయలేదు. ఓకే రైట్, మరి నెక్స్ట్ వీడియోలో వెళ్తాం.